ప్రవీణ్, నేను, తివారీ బయటకు వచ్చినాం. అంతా మామూలుగానే అనిపించింది. ముగ్గురం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఓ అరమైలు నడిచినాక ఇద్దరు పోలీసోళ్ళు పక్క బండికాడ ఆగి ఛాయ్ తాగుతా కనిపించింది. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటున్నారు. చచ్చిపోయిన గిరీష్ గుర్తుండగా తివారి, తొందరలో వాడిని కలుస్తాం. హీత్రో ఎయిర్పోర్ట్లో ఆ దరిద్రపు సెక్యూరిటీ చెక్ ఒకటి. మా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయింది. 32 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి వచ్చినాక జరంతసేపు పండుకుంటేనే అమ్మ అన్న కూడా వినిపించుకోకుండా పంపింది పెళ్ళికి. ఓ దిక్కు నిద్ర వస్తుంది, ఇంకో దిక్కు నన్ను ఎవరు గుర్తుపడతలేరు. 5 ఏళ్ళు దాటిన కదా మరి దేశానికి వచ్చి. మర్చిపోయినరేమో అనుకున్న చుట్టాలు. నాతోటి కాక ఇంకెవరికి చెప్పుకుంటా ఆ నుంచి బయటపడ్డా. ఈసారి ఎట్లయినా పండుగకి ఇక్కడనే ఉండాలని పెయిడ్ లీవ్ లేకున్నా తెగించి వచ్చిన. ఆటోలోళ్ళు సాగు కొడుతున్నారు, సార్ ఆటో కావాలన్నా అని. నాకు ఆ గల్లీలను ఎన్నో ఏళ్ళకు నడుస్తున్న సంబరంతో నక్కోబాయి అని చేతులు బట్టలు బజార్ ఎంబడి నడుచుకుంటూ పోతున్నా. బట్టల దుకాణాలలో వెళ్ళి స్టీల్ సామాన్ల సప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఇంతలోనే ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చేసరికి లోపల ఏదో అలజడవుతున్నట్టు అనిపించింది. రాజేశ్వర్ సేట్ని కలిసి ఎన్నేళ్ళు అయింది. పోయినసారి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి భోజనాలు పిలిస్తే కూడా పోనీకి టైం లేకుండా ఒక్కసారి కనపడిపోదాం ఫోన్ చేయక కూడా ఏడాది దాటింది అనుకుంటా కమల్ వాచ్కో దిక్కు చూసి నడిచిన. దాదాపు 10 ఏళ్ళు అయింది రాకేష్ని కలిసి. వాడు సిడ్నీలా, నేను న్యూయార్క్లా. ఇండియాకి వచ్చినప్పుడల్లా కలుద్దామని ఎన్ని మార్లు అనుకున్నా ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరి ప్లాన్లు మారాయి. కాలేజీ రోజుల్లో ఇద్దరం దమ్ము కొట్టుకుంటూ నా వెస్పా మీద ఏ దిల్ దీవానా హే ఏ దిల్ అని పర్దేశ్ సినిమా పాటలు పాడుకుంటూ పోయిన రోజు ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది. దోస్తాన్ల వాని మీద ఏదో అన్లిమిటెడ్ హక్కు ఉన్నాను కాబట్టి साले कई को नहीं बता रहे आ रहा बोल के मेरी शादी पक्की हुई रहे. ఒక గంట సేపు అయినాక అప్పుడే వస్తామని రాజేశ్వర్ సేటికి అదే రాకేష్ వాళ్ళ నాయనకి చెప్పి చౌరస్తాలో మా అడ్డ దిక్కు పోయినాం. क्या दिन थे बाप. అవునరా, అన్నేళ్ళ తర్వాత పాత అడ్డకు వచ్చినామన్న సమరం ఎక్కువైంది. చౌరస్తాకు రాగానే అక్కడ ఇంకేదో గుంపు కనబడ్డది. అదేంటి ఏమైతుంది, ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళకి చెప్పే చదువులు నచ్చలేదట, ఏదో విద్యార్థి సంఘం వారు ధర్నాకు దిగారు. అదేంది 80 చివరినే కదా విద్యార్థి సంఘాలు బ్యాన్ చేసిన సర్కారు, మళ్ళీ ఎప్పుడు షురు అయింది అనుకుంటూ అవతల దిక్కు పోతుంటే స్టూడెంట్ లీడర్ ఎవరో ఏదో నారా ఇచ్చిండు. ఇంకేముంది, అడుగుసరికి అందరూ అరుచుకుంటూ నారాలు ఇచ్చుకుంటూ లొల్లు చిరువు చేసిండు. ఇంక ఇదే మంచి సందని పోలీసు వాళ్ళు లాఠీలు అందుకొని ధర్నా చేసే జనం మీద పడ్డారు 4 దిక్కుల నుండి.
జిందగీలు ఇంత దూరం ఎన్నడూ ఉరకలేదు, అది కూడా పోలీసు వాళ్ళు ఉరికిస్తుండే. ఏవివి కాలేజ్ గ్రౌండ్స్లో పడి భద్రకాళి పక్క చెట్లెంబడి ఉరుకుతున్నాం. అప్పుడే వెనుక నుంచి ఎవరో వస్తున్నట్టు సప్పుడైంది. ఆ వస్తున్నాడు స్టూడెంట్ అన్నా కావాలి, లేక ఏ పోలీసోడు అన్నా కావాలి. మరి పోలీసోడు అయితే ఎట్లా? హాయ్, ఐఎమ్ తివారీ అని చేయగలిపిండు. ఎప్పుడు బండి మీద పోయినా అడిదికి ఏముంటుందా అనుకునేది. అడివా, గుట్టలా, చెరువా, అక్కడ ఏముంటుందో ఇట్లా ఎరికైతుంది అనుకోలే. మేము ఇంతకుముందు ఉరికినంత స్పీడ్ ఉరుకుతలేం, అట్లని మెల్లగా కూడా ఉరుకుతలేం. ఎందుకంటే ఈ పద్మాక్షమ్మ గుట్టలలో ఎప్పటికో పెట్రోలింగ్ పార్టీ తిరుగుతూనే ఉంటుందని మస్తు మందికి తెలుసు కనుక. దారిలో పోతుంటే తివారీ ఎన్నో సంగతులు చెప్పాను. మా తాత ముత్తాతలు మహారాష్ట్ర అవతల ఎక్కడికెళ్ళో తిరుగుకుంటా వలస వచ్చి వరంగల్లో సెటిల్ అయిందంట. సీకేఎం కాలేజీలో డిగ్రీ దానిక చదివిన. మా బాపు 30 ఏళ్ళ కింద ఆయన సీకేఎం కాలేజీలో చదివే రోజులల్లో అప్పటి పరిస్థితులు చెప్తుండే అప్పుడప్పుడు. ఆ జమానాల వాళ్ళ పంతులోకి ఆయన ఉపన్యాసాలు విన్న స్టూడెంట్లు ఎంతమంది ఎట్లా మారిండ్రు, ఆ రోజుల్లో స్టూడెంట్లు ఎట్లా సామాజిక రాజకీయ విషయాలలో పాల్గొనేది, ఇప్పటికీ ఏమేం మార్పులు ఎట్లెట్లొచ్చినాయో వింటున్న కొద్దీ తివారీలో మెల్లమెల్లగా మార్పు ఎట్లొచ్చింది. కొన్నేళ్లకు వరంగల్ విద్యార్థి సంఘం ఏర్పడ్డాక దాంట్లో చేరి ఆఖరికి ఇప్పుడు స్టూడెంట్ లీడర్ ఎట్లా అయిండో చెప్పిండు. విద్యాబోధన పద్ధతులు, విద్యాబోధనలో ప్రాంతీయ భాషల వాడకం మీద ఇవాళ ధర్నాకు విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో రాత్రి 9 గంటలకు స్టేట్ లెవెల్ మీటింగ్ ఉన్నది. వరంగల్ చివరస్తాల బయలుదేరి హన్మకొండలో మీటింగ్కి వద్దామనుకుంటే కథ మొత్తం అడ్డం తిరిగింది. అయ్యో, అప్పటికే ఓ అరగంట ఉరికినాం, కాళ్ళు ఊనమైనాయి. మెల్లగా బ్రాహ్మణవాడకు చేరినాం. ఇంకో 20 నిమిషాలలో గార్డెన్స్కి చేరుకుంటాం అనగా అసలు నేనెందుకు ఈ గుంపులోకి వచ్చినా? రాకేష్ గారికి ఏమైందో ఏమో, లాఠీ చార్జ్ కాగానే ఆటో తీసుకొని ఇంటికి పోక ఇంకెందుకు తిరుగుతున్నాయో నాకే అర్థం అని ఎన్నో ఆలోచనలు మెదట్లో తిరుగుతూనే ఉన్నాయి. మా అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. మీటింగ్ దగ్గరికి పోగానే బయట బందోబస్తు అయితే బాగానే ఉన్నట్టు అనిపించింది. వరంగల్ చౌరస్తాలైన లొల్లికి వీళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓ హాయ్ ప్రవీణ్, హాయ్. మీట్ మిస్టర్ సూర్య. హాయ్. సూర్య. లోపలికి పోయేసరికి ఇసుక పోస్తే రాలనంత జనం, వచ్చిందంతా మళ్ళా స్టూడెంట్లే. సినిమా 100 రోజుల ఫంక్షన్లలో తప్ప కనబడని యువత ఈడ కనిపించింది. 5 ఏళ్ల కిందకి ఇప్పటికీ ఎంత మారింది అనుకున్నా. మీటింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ వచ్చిన జనం అంతా మైకులలో వస్తున్న జానపదాలు వాడుకుంటూ కథం దొక్కి ఆడుతున్నారు. వాళ్ళల్లో మేము ఒకటే.
పైకెత్తి చూస్తే తిరిగే సుక్కలు ఎక్కడే ఆగి మా ఆట చూస్తున్నట్టు అనిపించింది. మనం బయటపడతాం చూడండి, 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుంది. అయిపోయాక రద్దీ పెరుగుతుంది. మరి తివారి చూడు, ఇది నా చేతిలోకి ఎప్పుడు వచ్చిందో నాకే తెలియదు. ఎందుకైనా మంచిది ఇంటికి పోయేదానికి ఎండ పెట్టుకుందాం. మీటింగ్ బాగానే అవుతుంది. ఇంకో అరగంటలో అయిపోతుందనగా ప్రవీణ్, నేను, తివారి బయటకు వచ్చినాం. అంతా మామూలుగానే అనిపించింది. మేము ముగ్గురం 6 మైళ్ళు నడిచినాక 2 పోలీసు వాళ్ళు రోడ్డు పక్కన కనిపించింది. చేతులు ఏదో వజన్ ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు చూసిన. అంతసేపు నేను మోస్తున్నది కట్టె కాదు, గొడ్డెలని. తివారి చూడు, ఇది నా చేతిలోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎందుకైనా మంచిది ఉండని, ఇంటికి పోయేదానికి ఎండ పెట్టుకుందాం. ఇంకొంచెం దూరం పోయినాక రోడ్డు పక్కన చెట్లలో లైట్లు బంద్ చేసుకొని ఓ జిప్సీ ఆగి కనిపించింది. కదులుతున్న నీడలు ఎవరియో కాదు, మఫ్టీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అన్న సంగతి మాకు జల్దే అర్థమైంది. చచ్చిపోయిన గిరీష్ గుర్తుండగా తివారి, తొందరలో వాడిని కలుస్తాం. 2 గంటల కింద భద్రకాళి చెరువు గట్టున మొస తీసుకొని కూర్చున్నప్పుడు తివారీ చెప్పిండు. సంవత్సరం కింద గిరీష్ వరంగల్ స్టూడెంట్ లీడర్గా ఉన్న రోజుల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటా సీట్లు అమ్ముకుంటున్నారని, అందులో విద్యామంత్రి పుల్లారావుది పెద్ద చేయి ఉందన్న విషయాన్ని బయటపెట్టుడుతోటి గిరీష్ అందరి కళ్ళల్లో పడ్డాడు. మంత్రి మనుషులు తివారీ ఇంటి మీదకి వచ్చుడు, బెదిరించుడు అంతా అయినాయి. కొద్ది రోజులకి ఇంకా చల్లబడుతుందనుకున్న టైంలో గిరీష్ వాళ్ళ అక్కను చూసడానికి ములుగు కనిపోయి తెల్లారి రోడ్డు పక్కన శవమై తేలిండు. దబదబ నడుచుకుంటా ప్రవీణ్ అన్నాడు, ములుగు పోయే ముందు మండి బజార్లో ఛాయ్ తాగుతుంటే గిరీష్ అన్న ఆఖరి మాటలేందో ఎరికేనా? చెట్ల నీళ్ళు కనబడితే వెనుకకు మరి చూడకుండా ఊరుకుండ్రి.